వైజాగ్ బీచ్ రోడ్ లో ఉన్న రామానాయుడు ఫిల్మ్ స్టూడియోస్ చూసొద్దాం రండి. ప్రేమ కథా చిత్రాలు, యాక్షన్ మూవీస్, సస్పెన్స్ ఇలా ఎన్నో రకాల సినిమాలకు ఇక్కడే షూటింగ్స్ జరిగాయి. సో ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్నటువంటి రామానాయుడు స్టూడియో దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చాలా చూడొచ్చు. సినిమాల్లో హాస్పిటల్స్ చూస్తాం, లేకపోతే పోలీస్ స్టేషన్స్ చూస్తాం, షాప్స్ చూస్తాం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండే స్ట్రీట్ చూస్తాం, పెద్ద బంగ్లాలు చూస్తాం. ఇవన్నీ ఎక్కడెక్కడో షూటింగ్స్ జరిగాయి అని అనుకుంటూ ఉంటాం కదా, అవన్నీ ఒకే చోట ఉండేది రామానాయుడు స్టూడియో. మనం చాలా సినిమాల్లో ఎమోషనల్ సీన్స్ చూస్తాం హాస్పిటల్స్ దగ్గర. సో అదే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నమాట. సో రామానాయుడు స్టూడియోలో ఉన్న ఏడి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇది. సో ఇక్కడ మనం చూడొచ్చు. సేమ్ ఒకవైపు ఏమో మనకి మెడికేషన్స్ అమ్మేటటువంటి షాప్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే క్లోజ్ లో ఉన్నాయి. అండ్ ఇది హాస్పిటల్ ఎంట్రన్స్ వైపు అన్నమాట. సో ఇది 2 టౌన్ పోలీస్ స్టేషన్, మహారాణిపేట. రియల్ పోలీస్ స్టేషన్ అయితే కాదు, రియల్ పోలీస్ స్టేషన్ అన్నమాట. అంటే చాలా మూవీస్లో పోలీస్ స్టేషన్ షార్ట్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి రామానాయుడు స్టూడియోలో ఉన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్, మహారాణిపేట అని ఉంది. చాలా మంది విజిటర్స్ కూడా వస్తున్నారు. అసలు మూవీస్లో మనం చూసినప్పుడు నిజంగానే ఉందా, ఇది పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన సీనా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఇక్కడ సెట్స్లో ఏర్పాటు చేసినటువంటి ఈ స్టేషన్స్ కానీ, ఇక్కడున్న చాలా లొకేషన్స్ బయట నుంచి విజిటర్స్ అందరూ వచ్చి అబ్బా మూవీలో ఇంత రియలిస్టిక్గా ఉంటుందా ప్రతి సీన్ అని అనిపిస్తుంది. స్టేషన్ లోపలికి వెళ్దామా? నిజంగానే రియల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో ఏవైతే ఉంటాయో లోపల అలాంటివన్నీ ఉన్నాయా ఒకసారి చూద్దాం రండి. సో ప్రస్తుతానికైతే ఇది ఖాళీ పోలీస్ స్టేషన్, ఎందుకంటే షూటింగ్స్ ఏవి జరగటం లేదు కాబట్టి. రియల్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు పోలీసులు లేరు, లేకపోతే ఖైదీలు కూడా ఇక్కడ లేరు. సో చూసారా, మనం సినిమాల్లో చూస్తాం కదా, నిజంగానే రియల్గా అనిపిస్తుంది. 2 సెల్స్ ఉన్నాయి, సెల్ నెంబర్ 1, సెల్ నెంబర్ 2. ఇంకా లోపలైతే మాత్రం ఖాళీగా ఉంది ప్రస్తుతానికి. రీసౌండ్ కూడా వినిపిస్తుంది, నేను ఏం మాట్లాడుతున్నానో నాకే. సో ఇలా ఉంటుందన్నమాట మూవీస్లో మనం చూసే పోలీస్ స్టేషన్. సో నా వెనుకున్న బంగ్లా చూసారు కదా, ఈ బంగ్లా అయితే అందరికీ తెలుసు. చాలా సినిమాల్లో ఈ బంగ్లాని మనం చూస్తాం. చాలా ఎమోషన్ సీన్స్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, పెద్ద పెద్ద డైలాగులు ఇలాంటివన్నీ ఈ బంగ్లా నుంచే మనకి వినిపిస్తాయి మూవీలో అయితే. సో చూసారా ఎంత అద్భుతంగా ఉందో. సో ఇప్పుడు మనం ఉన్నాం రామానాయుడు స్టూడియోలో. పాతకాలం ఇల్లు ఎలా ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూసాం కదా, ఆ ఊరి పెద్ద కానీ అలాంటి వాళ్ళ ఇల్లు చూపించినప్పుడు ఇగో ఈ సెటప్ ఉంటుందన్నమాట. సో కుర్చీలు కానీ, లోపల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా పాత తరం ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలాంటిది మనం ఇక్కడైతే చూడొచ్చు. రామానాయుడు స్టూడియోలో ఇది షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. చాలా మూవీస్లో కూడా మనం ఈ సీన్లు కూడా చూస్తూ ఉంటాం. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒక మూవీ షూట్ స్టార్ట్ కాబోతుంది, దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా చేసుకుంటున్నారు.
సో అన్ని లైటింగ్ సెట్టింగ్ కానీ కెమెరా అన్ని ఎవ్రీథింగ్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు నేను మీకు ఒక స్పెషల్ టెంపుల్ చూపించబోతున్నాను. చాలా సినిమాల్లో ఈ టెంపుల్ కామన్ గా మనకి కనిపిస్తుంది. అండ్ రామానాయుడు స్టూడియోలో జరిగినటువంటి షూటింగ్స్ అన్ని కూడా ముహూర్తపు షాట్స్ అయితే ఇక్కడే ఈ టెంపుల్ దగ్గరే జరుగుతాయి. ఆ టెంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ టెంపుల్లో మనకి వినాయకుడు కనిపిస్తారు. మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంప్లీట్ అయిన వరకు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు స్వామి అంటూ ఇక్కడ తొలి పూజ మొదలుపెట్టి రామానాయుడు స్టూడియోలో ఉన్నటువంటి ఏవైతే షూటింగ్స్ జరుగుతాయో వాటన్నిటికీ కూడా ముహూర్తపు షాట్ కొట్టడం జరుగుతుంది. ఇది రామానాయుడు స్టూడియోలో ఉన్న ఫోటో ఎగ్జిబిషన్ అన్నమాట. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన షూటింగ్స్ యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఒక గ్యాలరీగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను మీకు చూపిస్తాను. సురేష్ ప్రొడక్షన్స్ ఫస్ట్ మూవీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ ముహూర్తపు టైంలో తీసినటువంటి ఫస్ట్ స్వీట్ మెమరబుల్ ఫోటో అనమాట. ఇక్కడ చిన్నప్పుడు వెంకటేష్ గారు, అక్కడ సురేష్ గారు. సో ఈ ఎగ్జిబిషన్లో ఉన్న ఫొటోస్ మొత్తం ఈ ఫోటోతో స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి మనం అలా చూడొచ్చు. డిఫరెంట్ మూవీస్లో ఉన్న డిఫరెంట్ స్టైల్స్ అనమాట. అబ్బో చూసారా, బ్లాక్ అండ్ వైట్ మూవీస్లోనివి కొన్ని మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. సీనియర్ ఎన్టీఆర్ గారు, ఇంకా చాలామంది సీనియర్ యాక్టర్స్ అనమాట, హీరోస్, హీరోయిన్స్. కొన్ని మూవీ షూట్స్ స్పాట్స్లో తీసినటువంటి పిక్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు శోభన్ బాబు గారు, రామానాయుడు గారు, ఎవర్ గ్రీన్ హీరో. మనకి ఎప్పుడు కూడా ఆ లుక్ చూసారా పిక్ లో, ఇప్పటికీ కూడా బ్లాక్ అండ్ వైట్ మూవీలోనైనా ఆ లుక్ మాత్రం అలానే కనిపిస్తోంది. ఇక్కడ మనం చూడొచ్చు సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ రామానాయుడు గారు ఒక బిట్ లో మాట్లాడుకుంటున్నారు. నాగేశ్వరరావు గారు, దాసన్ నారాయణరావు గారు అండ్ రామానాయుడు గారు ఒకే ఫోటోలో మనం ఇక్కడ చూడొచ్చు. సో మన అందాల తార, జగదేక వీరుడు, అతిలోక సుందరి, బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీదేవి గారిని ఇక్కడ మనం చూడొచ్చు అండ్ జయప్రద గారు. సో ఈ పిక్ చాలా స్పెషల్. ఇది రామానాయుడు గారి ఫ్యామిలీ ఫోటో అనమాట. ఇక్కడ సురేష్ బాబు గారి ఫ్యామిలీ అండ్ వాళ్ళ వైఫ్, ఇక్కడ వెంకటేష్ గారు అండ్ వాళ్ళ వైఫ్, ఇక్కడ నాగ చైతన్య గారు వాళ్ళ మదర్ అనమాట, అండ్ రామానాయుడు గారు వాళ్ళ మిస్సెస్. సో ఈ ఫోటో చాలా స్పెషల్ ఈ గ్యాలరీలో. అండ్ ఇక్కడ చూసారా రానా గారు అప్పట్లో ఎలా ఉన్నారు, ఇప్పుడైతే ఓ పెద్ద బాడీ బిల్డర్లా కనిపిస్తారు కదా. సో అప్పుడు మహా అయితే ఏజ్ ఒక 5-6 ఇయర్స్ ఉండొచ్చు. సో ఈ రామానాయుడు స్టూడియోలో ఉన్న ఫోటో ఎగ్జిబిషన్లో స్టార్టింగ్ ఫోటో సురేష్ ప్రొడక్షన్స్ ఫస్ట్ పిక్తో స్టార్ట్ అయింది. అండ్ ఎండింగ్ పిక్ లోపలికి వచ్చేటప్పటికి లెజెండరీ డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు, రామానాయుడు గారు అండ్ దాసరి గారు. సో ఈ ఫోటో మనం ఇక్కడ లాస్ట్లో చూడొచ్చు. అండ్ రామానాయుడు గారు, మహేష్ బాబు గారు ఇక్కడ. సో రామానాయుడు గారితో ఉన్న సాన్నిహిత్యం, సినిమాకి సంబంధించి తీసినటువంటి షూటింగ్ స్పాట్స్లో రిలాక్స్ టైంలో కానీ లేకపోతే మాట్లాడుకునేటప్పుడు ఇలా కొన్ని యాక్టివిటీస్, షూటింగ్ తీసే యాక్టివిటీస్ అప్పుడు ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా మనం ఈ ఎగ్జిబిషన్లో చూడొచ్చు. ఇక్కడ చూసారా బ్రహ్మానందం గారు, అక్కడ ఇప్పుడు ఎప్పుడు ఎక్కడైనా ఒకటే ఎక్స్ప్రెషన్స్. సో ఇక్కడ బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ కూడా చూడొచ్చు.